హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్నస్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు ఓ సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. అండ్ ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇల్లు. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే మనకంటూ సొంత ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. సో మన పెద్దవారు కూడా అంటూ ఉంటారు, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉంటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు అనేసి అంటూ ఉంటారు. ఎన్ని ఊర్లు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ది డే మన సొంత ఊర్లో మనకు ఒక సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎస్పెషల్లీ మేము పర్సనల్గా ఈ విషయంలో చాలా ఫేస్ చేసాం. మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఎన్నాళ్ళని రెంటెడ్ హౌస్లో తిరుగుతూ ఉంటాం. సో మంచి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి మేము చాలా మందిని అప్రోచ్ అయ్యాం, చాలా ఇల్లులను చూసాము. బట్ మాకు అంతగా సరిగా అనిపించలేదు. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం, మెయిన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇల్లు బాగుంటే దానికి తగ్గట్టు బడ్జెట్ ఉండదు. ఓకే, బడ్జెట్ ఓకే అయితే లొకేషన్ అంతలా అనిపించదు. సో అలా అని చాలా ఏజెంట్ వాళ్ళని కూడా మేము కలిసాం. వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు, బట్ మన రేంజ్లో అయితే ఎవ్వరు చూపించరు. అందరూ అంతకు మించి చూపించడానికి కూడా అమౌంట్ అనేది తీసుకుంటారు. బట్ అలా కాదు అని చెప్పేసి మేము రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ కోసం అయితే విన్నాం. అది మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓ ఇంత బాగుంది కదా, సో మన శ్రీకాకుళంలోనే మనకి తక్కువ దూరంలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ వేసారా అని చెప్పేసి మేము చాలా షాక్ అయ్యామన్నమాట. అదే వచ్చేసి సావిత్రమపురం అనమాట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి ఎంత తక్కువ ధరలో, అది కూడా మనకి తక్కువ దూరంలోనే ఇంత మంచిది వేయడం ఏంటా, అసలు నిజమేనా అని చెప్పేసి మాకు చాలా డౌట్స్ వచ్చి, సర్లే డైరెక్ట్గా వెళ్తే ఫేస్ చేస్తే బాగుంటుంది కదా, దీని కథ ఏంటి, అసలు ఏంటి అనేది మేము కూడా చూడడం జరిగింది. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాం డైరెక్ట్గానే. ఇది వచ్చేసి మన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడి నుండి రాఘోల్ జంక్షన్కి 6 కిలోమీటర్స్ అనమాట. సో ఈ లోపలికి వెళ్ళడానికి జస్ట్ 1.5 కిలోమీటర్లు మాత్రమే. టోటల్గా అయితే 8 కిలోమీటర్ మనకి తక్కువ దూరంతో ఈ వెంచర్ వేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ అనేది కూడా స్టార్ట్ అయ్యిందనమాట. పనులు స్టార్ట్ అయ్యాయి, చూసాం మేము. సో చాలా బాగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జెమ్స్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, జెమ్స్ హాస్పిటల్ అనేది. సో ఆ జెమ్స్ హాస్పిటల్ నుండి చూసుకుంటే 1 km మాత్రమే అక్కడి నుంచి ఇక్కడ వరకు. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసి 10 కిలోమీటర్లు, ఆమ్దాల వలస వచ్చేసి 10 కిలోమీటర్లు అనమాట. సో ఇలా అన్నీ మన సరౌండింగ్లోనే, మనం మిడిల్లో ఉండేటట్లు ఇదైతే ప్రాజెక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఒక కుటుంబానికి ఏమేమి అవసరాలు ఉంటాయో, ఏమేమి కావాల్సి ఉంటుందో వాటినైతే దృష్టిలో పెట్టుకొని మనకి ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, జనరల్ స్టోర్, స్టేట్ బ్యాంక్, ఏటీఎం లాకర్ ఫెసిలిటీ అండ్ టెంపుల్. డ్రింకింగ్ వాటర్ అయితే వంశధార నుంచి అండర్ గ్రౌండ్ వాటర్. సో ప్రతి ఇంటికి వాటర్ అండ్ విద్యుత్ అండర్ గ్రౌండ్ నుంచి సరఫరా అవుతుంది. అండ్ యూత్కి అయితే ఇండోర్ జిమ్, పిల్లలకైతే గ్రౌండ్ అనమాట, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏదైనా అకేషన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అయితే దానికి సంబంధించి ఒక మంచి ఆడిటోరియం, ఇంకా క్లబ్ హౌస్ అయితే 7 కోట్ల నిర్మాణంతో చేయడం జరుగుతుంది. వాటిపైనే ఒక గెస్ట్ హౌస్ అనమాట. మన ఫ్యామిలీస్లో ఎవరైనా సరే చుట్టాలు గట్రా వస్తే సో ఇబ్బంది పడకుండా మనకి క్లబ్ హౌస్ పైనే ఒక మంచి గెస్ట్ హౌస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ టైం అందరూ స్పెండ్ చేయడానికి, అందరూ కూర్చోడానికి ఒక ఎయిర్ థియేటర్ అనేది, ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 100% అయితే ఇది సంపూర్ణ వాస్తుతో ఈ లేఅవుట్ అనేది నిర్మించడం జరుగుతుంది, రేరా అప్రూవల్ తోటి. సో దీని నిర్మాణకర్త ఎవరో కాదు, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారు. సో వారే దీన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ సావిత్రమపురం కోసం ఇంకా మీకు డీటెయిల్డ్గా ఏమైనా కావాల్సి వస్తే డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చక్కగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో మొత్తం క్లియర్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది చాలా చాలా తక్కువ కాబట్టి వాళ్ళైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఎవరైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.